అప్పుడు మనకి అది లాభాన్ని చేకూరుస్తుంది. అప్పుడు నీవు కోరిన దాన్ని నువ్వు సాధించగలిగే అనే తృప్తి అనేది నీకు ఉంటుంది. ఎందుకంటే నేను సో ఈ డ్రాయింగ్ ఈ రోజు కంప్లీట్ చేయాలి, ఎంతో అందంగా వేయాలి అనుకోని చక్కగా వేస్తాం. చక్కగా ఒక పాట పాడాలి, మ్యూజిక్ నేర్చుకోవాలి. సో మన యొక్క వృత్తి ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్ గా చేయాలి. నేను చేస్తున్నప్పుడు అదేంటి మనకు తృప్తిని అనేది మిగులుస్తుంది. మానవుడు కేవలం ఆహారంతోనే జీవించలేడు అనే సామెతను గుర్తుంచుకో. అంటే ఆహారం వల్లనే జీవనం అనేది జరుగుతుంది. లైఫ్ అనేది ఎక్స్‌పాండ్ అవుతుంది అనుకోవడం చాలా పెద్ద తప్పు. ఆహారాన్ని పొందగలిగావు కానీ నీకు ఉన్న మనశ్శాంతిని తీవ్ర ప్రయత్నం చేసి కానీ పొందలేవు. అంతే కదా! తీవ్ర ప్రయత్నం అంటే ఇప్పుడు చాలా మంది ఎక్కడెక్కడికో వెళ్లి మనశ్శాంతి కోసమని యోగా సెంటర్స్ కావచ్చు, ధ్యానం నేర్పించే వాళ్ళ దగ్గరికి కావచ్చు, లేకుంటే సైకాలజిస్ట్ దగ్గరికి కావచ్చు, ఎందరో వెళ్తున్నారు. వెళ్లి మనశ్శాంతి లోపించిందని. సో, ఆ మనశ్శాంతి కోసం నువ్వు తాపత్రయపడుతున్నావు. సో, కాబట్టి నువ్వు ఆహారాన్ని ఎలానైనా పొందగలుగుతావు ఈజీగా. కానీ నీకు ఉన్న మనశ్శాంతిని తీ తీవ్ర ప్రయత్నం చేస్తే గాని పొందలేవని చెప్తున్నారు. సో, ఏ సంపదతో దాన్ని సరితూచ